హలో గైస్, నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు. అందుకే నేనైతే రికార్డెడ్ వీడియో అయితే పెడుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చాలా క్లీన్ అండ్ నీట్గా చూడండి. అలా అయితేనే అర్థమవుతుంది. నిన్న క్లాస్కి ఎవరైనా మిస్ అయినా కూడా మీకైతే స్టార్టింగ్ నుంచే చెప్తాను. మీరైతే బాధపడొద్దు గైస్. మీరైతే మళ్ళీ చెప్తున్నాను, క్లాస్ స్టార్టింగ్ నుంచే చెప్తాను. మీరైతే మిస్ అవ్వకండి, ఓకేనా? ఒక్క మినిట్ కూడా మీరైతే స్కిప్ చేయొద్దు, ఓకేనా? ముందుగా మీరు ఏం చేస్తారు అంటే, నేనైతే మన అఫీషియల్ ఛానల్లో, అనిల్ అకాడమీ అఫీషియల్ ఛానల్లోన ఒక ఏపీకి అయితే సెండ్ చేస్తాను. ఆ ఏపీకి దగ్గర 500 MB వరకు అయితే ఉంటుంది. మీ డేటా చూసుకునేసి మీరైతే ఇన్స్టాల్ చేసేసుకోండి, ఓకేనా? క్లాస్ అయిన తర్వాతనే మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. తొందరపడేసి ఇప్పుడైతే ఇన్స్టాల్ చేసుకోవద్దు. నేనైతే మీకైతే ఏపీకి అయితే సెండ్ చేసేసాను, నిన్ననే సెండ్ చేసేసాను. బట్ ఏంటి అంటే మీరైతే చెక్ చేసేసుకునేసి మీరైతే ఇన్స్టాల్ చేసేసుకోండి, ఓకేనా? ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, అసలు ఆ ఏపీకి ఏంటి, మేము ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలి? అది ఇన్స్టాల్ చేసుకుంటే మా మొబైల్ హ్యాక్ అయిపోద్దాం, లేదు అనుకుంటే మా డేటా అంతా పాడైపోద్దా అనేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. గైస్, మీరు ఏపీకే ఇన్స్టాల్ చేసుకున్నంత మాత్రాన మీకైతే ఏమి కూడా కాదు, ఓకేనా? ఇది ఒక మంచి వెబ్సైట్ నుంచి అయితే నేనైతే తీసుకొచ్చాను. దాంతోపాటు ఇది మనకైతే ప్లే స్టోర్లో అవైలబుల్గా అయితే ఉండదు. దాంతోపాటు అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీకైతే అవైలబుల్గా అయితే ఉండదు. బట్ ఏంటి అంటే ఇదైతే చాలా జెన్యూన్ అనమాట. అందుకే మీకైతే ఇస్తూ ఉన్నాను. మీరైతే తొందరపడిపోయేసి ఇప్పుడైతే అది ఇన్స్టాల్ చేసేసుకునేసి నేను చెప్తున్నప్పుడు మీరైతే ఫాలో అవ్వద్దు, ఓకేనా? నేను చెప్పిన తర్వాత మీరైతే క్లాస్ చాలా నీట్గా వినేసి చాలా నీట్గా చూసేసి తర్వాత మీరైతే ఇన్స్టాల్ చేసేసుకోండి, ఓకేనా? నేనైతే ముందుగా ఇన్స్టాల్ చేసుకుంటూ ఉన్నాను. ముందుగానే ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకైతే ఇక్కడ అప్డేట్ అని చూపిస్తూ ఉంది. నేనైతే బ్యాక్కి వచ్చేసి నేనైతే నా ఏపీకి అయితే ఓపెన్ చేస్తాను. మీరైతే చూసుకోవచ్చు. నేనైతే ఓపెన్ చేస్తున్నా గైస్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు, మనకైతే చాలా క్లీన్ అండ్ నీట్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు, ఈ మొబైల్ స్టోరేజ్ని బట్టి మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడైతే 2GB పెట్టుకోవాలా, 4GB పెట్టుకోవాలా, 8GB పెట్టుకోవాలా, 16GB పెట్టుకోవాలా అనేది మీ ఇష్టం. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే 8GB కానీ లేదు అనుకుంటే 16GB కానీ మీరైతే పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడైతే 8GB అయితే పెట్టేసుకుంటాను. 8GB పెట్టుకుంటున్నా ఎందుకు అంటే 8GB పెట్టుకుంటే చాలా స్మూత్గా నీట్గా రన్ అవుతుంది గైస్. నేనైతే 8GBనే పెట్టుకుంటాను. 8GB పెట్టేసుకునేసి నేనైతే కంటిన్యూ చేస్తాను గైస్. ఇలా కంటిన్యూ చేసిన తర్వాత మనకైతే ఒక డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఇది నిన్నటి రికార్డెడ్ క్లాస్ కాబట్టి మనకైతే కొంచెం డాష్ బోర్డ్స్ అనేవి వెంటనే రావు, అర్థం చేసేసుకోండి, ఓకేనా? ఇప్పుడైతే మీకైతే ఇలా వస్తుంది, ఓకేనా? కాన్ఫిగర్ యువర్ విఎం అనేసి మనకైతే కనిపిస్తూ ఉంది. మీరైతే చూసుకోవచ్చు, ఈ స్క్రీన్ అయితే కనిపిస్తూ ఉంది. కింద మీరు చూసుకుంటే SSH అనేసి మనకైతే కనిపిస్తూ ఉంది. దీన్ని అయితే మీరైతే ఆన్లో పెట్టేసుకోండి. ఆన్లో పెట్టుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే SSH ద్వారా మనమైతే వేరే డివైస్ నుంచి చాలా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు అనమాట, ఓకేనా? అందుకే మీరైతే దీనిని అయితే ఎనేబుల్ అయితే చేసేసుకోండి, ఆన్లో అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మీరైతే కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మీకైతే ఇటువంటి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. నాకైతే మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడైతే నిన్నటి క్లాస్ రికార్డెడ్ క్లాస్ కాబట్టి మీకైతే అనిల్ అకాడమీ అఫీషియల్ లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరైతే డిస్టర్బ్ అవ్వద్దు, ఓకేనా? థ్యాంక్ యూ గైస్. మీరైతే అర్థం చేసుకుంటారు అనేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను. అందుకే ముందుగానే థ్యాంక్ యూ చెప్తూ ఉన్నాను. ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు. మీరైతే కంటిన్యూ చేస్తే మనకైతే డౌన్లోడ్ షేరింగ్ ఆప్షన్ అయితే మనకైతే కనిపిస్తుంది, ఓకేనా? ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు. నేనైతే స్క్రీన్ అయితే చూపిస్తాను. డౌన్లోడ్ షేరింగ్స్ అనే ఆప్షన్ అయితే మనకైతే కనిపిస్తుంది. అక్కడైతే మీరైతే చూసుకోవచ్చు గైస్, మనకైతే చాలా క్లీన్ అండ్ నీట్గా కనిపిస్తూ ఉంది. దానిని అయితే మీరైతే ఎనేబుల్ అయితే చేసేయండి. మీరైతే ఆన్ అయితే చేసేయండి. నేనైతే ఆన్ చేసి చూపిస్తా, చూసుకోవచ్చు. ఇలా ఆన్ చేసేటప్పుడు మనకైతే చాలా ఈజీగా మనకైతే ఫైల్స్ అయితే పర్మిషన్స్ అయితే ఇక్కడ అయితే అడుగుతుంది. నేనైతే ఇక్కడ ఆన్ చేస్తున్నా, చూసుకోవచ్చు. ఆన్ చేసిన తర్వాత మనకైతే వేరే పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. పేజ్ కంటే పేజ్కి తీసుకెళ్ళదు, ఫైల్స్ అన్నిటికి కూడా యాక్సెస్ ఇవ్వమని చెప్తుంది. ఇక్కడైతే మనమైతే చూసుకోవచ్చు. ఇక్కడైతే మనమైతే యాక్సెస్ ఇవ్వాలి గైస్. ఇదైతే ఆన్ చేసుకుని పెట్టేసుకోవాలి. ఇలా ఆన్ చేసుకుని పెట్టడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఫోన్లో డౌన్లోడ్ చేసిన ఫైల్స్ని కాలిడెనిక్స్లో చాలా ఈజీగా డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు అనమాట, ఓకేనా? అందుకే మనమైతే యాక్సెస్ అయితే తీసుకుంటాం అనమాట. తర్వాత కంటిన్యూ చేస్తే మనకైతే USB పాస్ త్రూ అని కనిపిస్తూ ఉంటుంది గైస్. ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు. దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోవాలి, ఓకేనా? అసలు ఎందుకు ఎనేబుల్ చేసుకోవాలి అనేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. దానికోసం కూడా నేనైతే క్లియర్గా చెప్తాను గైస్. మీరైతే చూసుకోవచ్చు. ఎక్స్టర్నల్ అడాప్టర్ ఏదైనా మీరైతే కనెక్ట్ చేసుకోవాలి అనిపిస్తే, యూస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా దీన్ని అయితే మీరైతే ఎనేబుల్ అనేది చేసుకోవాలి, ఓకేనా? కొంచెం వేగంగా చెప్పేస్తూ ఉన్నాను. మీరైతే భయపడకండి. 1-2 సార్లు అయితే వీడియో చూడండి. నేనైతే సెండ్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. మీరైతే చూసుకోవచ్చు. ఇప్పుడైతే మీరైతే ఎనేబుల్ చేసేటప్పుడు మీకైతే పర్మిషన్స్ అన్ని కూడా అలౌ అడుగుతుంది. మీరైతే అలౌ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత డాష్ బోర్డ్ అయితే మీకైతే ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మీరైతే గైస్ అస్సలు కూడా మిస్ అవ్వద్దు. చాలా క్లీన్ అండ్ నీట్గా చూడండి. ఇక్కడైతే మీ ఫోన్ IP అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఎక్స్టర్నల్ IP అయితే కనిపిస్తుంది. దాంతోపాటు SSH కూడా కనిపిస్తుంది గైస్.
గైస్ మీరైతే చూసుకోవచ్చు. అలా కిందకి స్క్రోల్ చేస్తే ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మనకైతే కనిపిస్తూ ఉంటుంది. మీ మొబైల్ మోడల్ కూడా ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. గైస్ మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడైతే మీకు పైన ఒక చాలా బాక్స్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా పైన. ఓకే, ఇక్కడైతే కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. బట్ ఏంటి అంటే పైన చాలా బాక్స్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాలేజ్ రైడ్ అని కనిపిస్తూ ఉంది కదా, దాని పక్కన అయితే చిన్న చిన్న బాక్స్లు అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. దాని మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. ఓకేనా, నేనైతే క్లిక్ చేసి చూసుకోవచ్చు గైస్. క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇలా అయితే ఓపెన్ అయింది. ఇక్కడైతే చూసుకోవచ్చు డాష్ బోర్డ్ అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడైతే మనమైతే చూసుకోవచ్చు స్కానింగ్ అనేసి మనకైతే కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడైతే చాలా టూల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. వైఫై అనేసి, స్నిప్పింగ్ అనేసి, దాంతోపాటు ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు వైఫై, స్నిప్పింగ్, వార్ డ్రైవ్, క్రాకింగ్, మెటాస్ప్లైట్, ఈ టూల్స్ అన్ని మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. మీరైతే చూసుకోవచ్చు. నేనైతే బ్యాక్ అయితే వచ్చేసాను. దానికోసం అయితే నేను మళ్ళీ చెప్తాను ఎందుకు అంటే అవన్నీ టూల్స్ కాబట్టి. ఇక్కడైతే మనకైతే బూట్ ఖాళీ అని కనిపిస్తూ ఉంది కదా, దాని మీద అయితే మనమైతే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే స్టార్టింగ్ అని కనిపిస్తూ ఉంది. గైస్ ఇక్కడైతే చాలా టైం అయితే తీసుకుంటుంది. మీకు టైం వేస్ట్ అవ్వకుండా నేనైతే దీన్ని అయితే స్కిప్ చేస్తాను. గైస్ ఇదైతే మనకైతే బూట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. బూట్ అయిన తర్వాత మనమైతే డైరెక్ట్గా ప్యాకేజెస్ అయితే మనమైతే చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకైతే 44 ప్యాకేజెస్ అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మనము టర్మెక్స్ యాప్ యూస్ చేసేటప్పుడు ఏపీటీ అప్డేట్, ఏపీటీ అప్గ్రేడ్, దాంతోపాటు చాలా టూల్స్ని ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, అలానే ఇక్కడ కూడా మనము డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోకుండా ఇప్పుడే మనమైతే ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాల్సినంత అవసరం లేదు, డైరెక్ట్గా మనమైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఫస్ట్ బూట్ అయితే అవ్వాలి. బూట్ అవ్వడానికి మీకైతే చాలా టైం అయితే తీసుకుంటుంది గైస్. ఒక 5 మినిట్స్ కానీ, ఒక 2 మినిట్స్ కానీ, 3 మినిట్స్ కానీ తీసుకుంటుంది. 5 మినిట్స్ లోపే మీకైతే బూట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకైతే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. నేనైతే చాలా క్లీన్గా చూపిస్తాను. దీన్ని అయితే స్కిప్ చేస్తాను ఎందుకంటే మనకైతే టైం వేస్ట్ అవ్వకూడదు. మీకైతే క్లాస్ అయితే వేగంగా అయిపోవాలి, దాంతోపాటు మీరు కూడా చేసుకోవాలి కాబట్టి చాలా టైం అయితే పడుతుంది మీకు. ఓకేనా, నేనైతే ఇప్పుడైతే దీన్ని అయితే స్కిప్ చేస్తున్నాను. బూట్ అయిన తర్వాత ఎలా చూపిస్తుందో మీకైతే నేనైతే చూపిస్తాను. చూడండి గైస్, మీరైతే బూట్ చేసుకున్న తర్వాత మనకైతే డాష్ బోర్డ్ అనేది ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు మనమైతే 44 ప్యాకేజెస్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. ఆ 44 ప్యాకేజెస్లో ఏం లేకపోయినా కూడా పైన నేను ఇందాక చూపించాను కదా స్కానింగ్ అనే ఒక టూల్ని, దాని ద్వారా స్కాన్ చేసి మీరైతే దాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడైతే నేనైతే ఇన్స్టాల్ చేస్తాను. గైస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత చాలా టైం పడుతుంది గైస్, ముందుగానే చెప్తున్నాను. చాలామందికి 1 అవర్ పడుతుంది, చాలామందికి 30 మినిట్స్ పడుతుంది, చాలామందికి 2 అవర్స్ పడుతుంది, చాలామందికి 3 అవర్స్ పడుతుంది. మీరు పేషెన్సీతోని ఉంటే మాత్రమే దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోగలరు. చాలామందికి ఎర్రర్ కూడా వస్తూ ఉంది అని చెప్తూ ఉన్నారు. బట్ ఏంటి అంటే మీరు ఏం చేస్తారు అంటే కరెక్ట్గా నైట్ 11 తర్వాత మీరైతే ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేయండి. చాలా వేగంగా అవుతుంది, అంటే ఒక 1 అవర్ లోపు అయితే అయిపోతుంది. గైస్ తప్పకుండా మీరైతే నైట్ 11 తర్వాత కానీ 12 గంటలప్పుడు కానీ మీరైతే ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే ఎర్లీ మార్నింగ్, ఎవరైతే ఎర్లీ మార్నింగ్ లేస్తారో ఆ టైం అప్పుడు మీరైతే ఇన్స్టాల్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, అలా అయితే అవుతుంది. చాలామందికి ఎర్రర్ వస్తుంది అని చెప్తూ ఉన్నారు. గైస్ మీకైతే నెట్వర్క్ లేకపోతే చాలా లేట్గా అవుతుంది. నాకైతే 3 or 4 అవర్స్ పడుతుంది, ఎందుకంటే మా విలేజ్లోన నెట్వర్క్ అనేది సరిగ్గా ఉండదు. ఇప్పుడు నేను వైజాగ్లో ఉన్నా కాబట్టి చాలా ఈజీగా అయిపోతూ ఉంది. బట్ ఏంటి అంటే నాకు నెట్వర్క్ లేకపోతేనే చాలా లేట్ అయిపోద్ది అనమాట. అప్పట్లో ఎప్పుడో ట్రై చేసేటప్పుడు నాకైతే 3 or 4 అవర్స్ పట్టింది. గైస్ మీరైతే చూసుకోవచ్చు ఇక్కడైతే ఇన్స్టాలేషన్స్ అయితే స్టార్ట్ అయింది. ఓకేనా, ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఒక బటన్ అయితే వస్తుంది, డన్ అనేసి మీకైతే చూపిస్తుంది. ఆ డన్ మీద అయితే మీరైతే క్లిక్ చేసుకోవాలి. గైస్ నేనైతే రికార్డ్ చేసుకోలేదు, ఎందుకు అంటే మార్నింగ్ లేచిన తర్వాత నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే రికార్డ్ చేసుకోలేదు. వాయిస్ అయితే ఇచ్చేస్తా కాబట్టి మా టీం అయితే ఎలాగోలాగా ఎడిటింగ్ చేసేసి మీకైతే ప్రొవైడ్ చేసేస్తారు. అందుకే నేనైతే అది కంటిన్యూ చేయలేదన్నమాట. ఓకేనా, డన్ అనే బటన్ వస్తుంది, దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు సేమ్ డాష్ బోర్డ్ వస్తుంది గైస్. నేను ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్ అయితే పెడతాను, మీరైతే చూడండి. స్క్రీన్ షాట్ అనుకున్నాను, బట్ ఏంటి అంటే డాష్ బోర్డ్ మీకైతే చూపిస్తారు. గైస్ ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు. మీరు డన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే టర్మినల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఖాళీ అయితే ఓపెన్ అయిపోద్ది. మీ మొబైల్లోన రియల్గా మీరైతే యూస్ చేసుకోవచ్చు గైస్. చాలా మంది చెప్తారు ఇది ఫేక్ అనేసి మీరైతే అనుకోవచ్చు వీడియో చూసేటప్పుడు. బట్ ఏంటి అంటే మీరు రియల్గా చేస్తే మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది గైస్. నేనైతే మీకైతే చూసుకోవచ్చు. టర్మినల్ మీద క్లిక్ చేస్తూ ఉన్నాను, మీకైతే డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయిపోద్ది, ఖాళీ అయితే ఓపెన్ అయిపోద్ది. చూడండి గైస్ నాకైతే ఓపెన్ అయిపోయింది, మీరైతే చూసుకోవచ్చు. గైస్ మీరైతే చూసుకోవచ్చు, ఎటువంటి టూల్ అయినా కూడా ఇక్కడైతే మీరైతే రన్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఇందాకలైతే మీరైతే చూసుకోవచ్చు, పైన కాలేజ్ రైడ్ ఉంది కదా, దాని పక్కన మీకైతే బాక్సెస్ కనిపించాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకైతే స్కానింగ్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఎవరికైనా ఇటువంటి టూల్ని రన్ అవ్వకపోతే అక్కడికి వెళ్ళేసి మీరైతే సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, అక్కడ స్కాన్ చేసి మీకు కావాల్సిన టూల్ని అయితే మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లీన్గా అర్థమైంది అనుకుంటున్నా గైస్. ఇదైతే మనకైతే రియల్ ఫీలింగ్ అయితే ఇస్తుంది, రియల్గానే మనమైతే యూస్ చేస్తాము.
చాలామంది ఫేక్ అనుకుంటారు. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకైతే అర్థం కాదు. ఓకేనా, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా ల్యాప్టాప్ లేకపోతే మొబైల్లో యూజ్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా బెస్ట్ అనమాట ఈ టూల్. ఓకేనా, మీరైతే కాల్ ఎడిటింగ్స్ని అయితే చాలా ఈజీగా యూజ్ చేసేసుకోండి. గైస్, ఎవరికైనా ఎర్రర్స్ వస్తే మాత్రం మిడ్ నైట్ మాత్రమే ట్రై చేయండి. ఓకేనా, నైట్ 11:30 తర్వాత, లేదు అంటే 12 గంటలప్పుడు, లేదు అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి 5 o'clockకి 6 o'clockకి టైంకి మీరు ట్రై చేశారు అనుకోండి, ఎటువంటి ఎర్రర్ అయితే రాదు, మీకైతే చాలా ఈజీగా ఇన్స్టాల్ అయితే అయిపోద్ది. ఓకేనా.